హలో. హలో నాయన, నువ్వేనా వీడియో పెట్టింది బంగారు? చెప్పండి అమ్మా. నాకుండే బాధ నువ్వు తీర్చినావు అనుకోవాలనో, నీ మీద ఖర్చు కట్టుకుంటాడు అనుకోవాలనో నాకు ఏమీ అర్థం కాలేదు. యేసయ్యే నిన్ను కాపాడాలా. ఆయనను ఆ గర్వము అనిస్తే బాగుండు నాయన. ఎందుకు నాయన, నువ్వు చెప్పినట్టు రకరకాలుగా ప్రపంచం అంతా ఎన్ని వీడియోలు వినలేకుండా ఏడుపు వస్తుంది. ఆ అమ్మా ప్రభువుని గురించి అన్ని దూషిస్తా ఉండే వాళ్ళని చూస్తే, ఆ మణిపూరిలో ఆ జరిగిన ఘోరాలు చూస్తే, ఈయన ఎందుకు ఇంత అసలు నేను కొన్ని రోజులు నువ్వు చెప్పినట్టు, ఇంకా కొంతమంది చెప్పినట్టు ఆయన వాక్యము బాగుండాది, మాట తీరు బాగుండాది అనేసి కొన్ని వినేదాన్ని. ఎప్పుడైతే ఇవి ఎప్పుడైతే ఆ అబ్బాయిని దూషిస్తా అన్నాడో అప్పటి నుంచి కోపము, దగ్గరుంటే చెంపలు బాలగొడదామనేంత కోపం వస్తుంది నాయన. నాకు నువ్వు చిన్న బిడ్డ అయినా కూడా నా బాధ నువ్వు తీర్చినావనేసి నెంబర్ చూసి ఎట్ట మాట్లాడాలా నీతో అనేసి కింద నువ్వు నెంబర్ పెట్టింటే ఇంకా వెంటనే ముగింపు అయిపోయిన తర్వాత వెంటనే చేసినాను తండ్రి. ధన్యవాదాలమ్మా. ఎక్కడుంటారమ్మా మీరు? మేము తిరుపతిలో ఉంటాం నాయన. నువ్వు ఎంత బాగా మాట్లాడినావు తండ్రి, నిన్ను ఎంత బాగా ఎన్నుకున్నాడు అది భగవంతుడు. ధన్యవాదాలు, దేవునికి స్తోత్రం. ఎంత మంచి బిడ్డ నాయన, నువ్వు నీ తల్లిదండ్రులకు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి బిడ్డనిచ్చినాడయ్యా. నాయన, మీ అమ్మ నాయన నీ దగ్గరే ఉంటారా నాన్న? అమ్మ కొంత దూరంలో ఉంటారు. అవునా? సిద్దిపేటలో ఉంటారు వాళ్ళు. నువ్వు మీ భార్య వాళ్ళు పక్కన ఉంటారా? నువ్వు ఏ ఊర్లో నాయన నువ్వు ఉండేది? జహీరాబాద్ లో ఉంటామ్మా. నాకు తెలియదు నాయన ఊరు, నువ్వు చెప్తేనే ఇంత అంటాను. మంచి పని చేసినావు. ఆయన మారాడు అనిపిస్తుంది నాయన నాకైతే గన. ఆయన మాట తీరు, ఆయన ఎందుకు నాయన అంత ఆవేశం ఎందుకు వస్తుంది నాయన? అంత నువ్వు చెప్పినట్టు అంత బెట్టు కట్టేది అవన్నీ ఎందుకు నాయన? అవసరమా? దేవుడి పని కదా, దేవుడి మాటలు కదా. అవసరం లేదు. దేవుడి మాటలు కదా నాయన. అది దేవుడికి సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు కదా. అసలుకు నువ్వు అన్నావు చూడ, పెద్ద ఆయన మాట్లాడిన దానికి మీటింగ్ పెట్టి ఆయన రోగాన్ని ఎత్తి నువ్వు బయట పెట్టే 10 మందికి ఆయనకి తెలుసు, ఆయనకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నువ్వు ప్రపంచం అంతా తెలియజేయాల్సిన, ఎవరు ఈ లోకంలో ఉండరు. ప్రపంచం అంతా తెలియజేయాల్సినంత అవసరం ఏముంది నాయన? ఆయన అవమానించినట్టే కదా. ఆయనకు ఆ జబ్బు ఉందనేసి ఆయన అవమానించినట్టే కదా. ఆయన వయసు కూడా కొంచెం భయపడింది. మీ తండ్రితో సమానం ఉండాడు. నువ్వు అంత మాటలు అనాల్సినంత అవసరం నాకు ఆ మీటింగ్ గురించి మాట్లాడింది ఈ రోజే చూసిన 3 కూడా, నీవి ఆయనవి. వాళ్ళు మాట్లాడింది నిన్న చూసినాను. ఆయన పద్ధతి బాగలేదు. కొంతమంది అంటీ అంటున్నట్టు కూడా ఆయన చెప్పిందే కరెక్ట్ అనే మాదిరిగా కూడా చెప్తారు. వాళ్ళందరినీ మనం విమర్శించేది వద్దు. నువ్వు చెప్పినట్టు దేవుడే చూసుకుంటాడు. వాళ్ళంతా బయట పడడం లేదు. నువ్వు చెప్పినట్టు మీటింగ్ లో జేసుదా వాళ్ళందరూ గ్రూపుల్లో నువ్వు చెప్పినట్టు భోజనాలు చేయడం గాని, పాటలు పాడుకోవడం గాని, అవన్నీ అది ఒక గొప్ప అనుకునేస్తా అన్నాడు. నేను వాళ్ళల్లో ఉండానంటా అన్నాడే గాని దేవుడికి విరుద్ధంగానే మాట్లాడుతా అన్నాడు ఆయన. అదే కదా, ఇప్పుడు ఈయన మాట్లాడింది వాళ్ళందరూ ఒప్పుకుంటారా అమ్మా? వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు బయటపడరు. జాన్విస్లు ఏమన్నా బయటపడతాడా? వాళ్ళ భార్య ఏమన్నా బయటపడతాడా? వాళ్ళ తమ్ముడు ఏమన్నా బయటపడతాడా? జేసుదా ఏమన్నా బయటపడుతుంది? ఇంకా చాలా మంది బెల్లంపల్లి వాళ్ళు ఏమన్నా బయటపడతారా? ఎంతో మంది వాళ్ళ వివరాలు తెలియదు కానీ అంతమంది కూడా వీళ్ళతో ఎవ్వరు రారు, వీళ్ళకు సపోర్ట్ చేయరు. మాకేం తెలుసు, మమ్మల్ని ఎందుకు లాగుతాండారని అంటాడు వాళ్ళు కదా నాన్న. నీ ప్రేయర్ లో నా గురించి, నా బిడ్డల గురించి కొంచెం ప్రేయర్ లో తలుసుకోనైనా. ఎందుకంటే నా బిడ్డ 10 సంవత్సరాలుగా యాక్సిడెంట్ అయి పడకలో ఉన్నాడు నాయన. నీ ప్రేయర్ లో కొంచెం తలుసుకోనైనా నువ్వు. సరే నాన్న.